Subscribe Anil Techie channel. For latest updates, click on the bell icon. Hi friends, welcome to Anil Techie channel. Today మనకి వీడియోలో నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి నీట్ అడ్మిషన్ డేట్స్ ఇచ్చింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకే, ఇది మనకి వెబ్సైట్ nta.ac.in. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నీట్ యూజీ 2019 ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. చేయగానే మీకు నీట్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి లింక్ అవుతుంది. వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలాగ లాస్ట్లో ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ చెప్తుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఫీ డీటెయిల్స్, ఎగ్జామ్ డేట్స్, ఎలిజిబిలిటీ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్డ్గా ఉన్నాయి. ఇక్కడ షెడ్యూల్ అంతా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది కూడా ఇచ్చాడు. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అలాగే మీకు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే మేక్ పేమెంట్, ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిన తర్వాత. ఓకే, మీకు దీనికి మొబైల్ నెంబర్ ఉండాలి, ప్లస్ ఈమెయిల్ అడ్రస్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే ఆన్లైన్ నీట్ యూజీ 2019 క్లిక్ చేయగానే మీకు న్యూ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, అలాగే డిజబిలిటీ ఎస్ ఆర్ నో, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ ఇండియా పెట్టుకోవచ్చు, అలాగే ఆల్ ఇండియా కోటా, స్టేట్, అలాగే ఐడి ప్రూఫ్ వచ్చి మీకు ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వీటిలో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీకు క్యాప్చా కూడా ఇచ్చారు కదా, ఈ క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ప్రివ్యూ నెక్స్ట్ కొట్టంగానే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మీరు ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ మీకు ఇలా వస్తుంది. ప్రివ్యూ న్యూ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. మీ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాల్సి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ సెక్యూరిటీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అదే పాస్వర్డ్ మీకు రీటైప్ చేయాలి. అలాగే మీ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకుని దానికి ఆన్సర్ కూడా మీరే ఇచ్చుకోవాలి మాన్యువల్గా. ఓకే, దీని ద్వారా మీరు ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఓటీపీ వెరిఫికేషన్, మీ మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసి మీకు సబ్మిట్ అని నొక్కాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ అప్లికేషన్ నెంబర్. ఓకే, మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసినట్లు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. అలాగే క్లిక్ హియర్ టు లాగిన్ ప్లస్ చేసినట్లయితే లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఇంకా లాగిన్లో మీకు అప్లికేషన్ నెంబర్ అండ్ మీరు పాస్వర్డ్ ఏదైతే ఎంట్రీ మీరు చేస్తారో అది కొట్టి ఇక్కడ మీరు లాగిన్ ప్లస్ చేయాలి. లాగిన్ అవ్వగానే మీకు ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, ఇందులో మీరు ఇచ్చిన డీటెయిల్స్తో పాటు ఇంకా అదర్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇండియా, స్టేట్, డిస్టిక్, అలాగే చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్. ఓకే, క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలనేది కూడా ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్, అలాగే 10th క్లాస్ అకాడమిక్ డీటెయిల్స్, 10th క్లాస్. ఓకే, స్కూల్ నేమ్, అలాగే బోర్డ్, అడ్రస్, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ పర్సంటేజ్, అలాగే 12th క్లాస్, 11th క్లాస్ అండ్ 12th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది విత్ మార్క్స్ అండ్ పర్సంటేజెస్. ఓకే, ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్స్ అనేవి ఉన్నాయిగా, ఈ కోడ్స్ మీరు జాగ్రత్తగా క్లిక్ చేసుకుని 1 దేనికి, 2 దేనికి, 3 దేనికి చూసుకుని మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్ చేసుకోండి. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే పర్సంటేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే పర్సంటేజ్ ఇవ్వండి, లేదంటే ఇక్కడ హాల్ రోల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఉంది, మీరు అడ్రస్ ఎంటర్ చేయండి విత్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అలాగే కరస్పాండెంట్ అడ్రస్ అది సేమ్ అయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని నొక్కండి.
ఓకే, డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఫాదర్ది మదర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే డ్రెస్ కోడ్. ఓకే, డూ యూ ఇనిషియేట్ వేర్ కస్టమ్ డ్రెస్ కంట్రీ టు డ్రెస్ కోడ్ వైల్ అపేరింగ్ ద నీట్ యూస్. ఓకే, డ్రెస్ కోడ్ కూడా ఎస్ ఆర్ నో, దీనికి ఎస్ అని ప్రెస్ పెట్టండి మీరు. ఓకే, సెక్యూరిటీ పిన్. ఈ పిన్ మీరు ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ప్రెస్ చేయండి. ఓకే, మీకు అప్పుడు ప్రివ్యూ చూపిస్తుంది మీ అప్లికేషన్ డీటెయిల్స్ అని. ఫస్ట్ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ మీ నేమ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్, స్టేట్, అలాగే మీకు మార్క్స్, మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఇచ్చారో లేదా, అది ప్లేస్ ఆఫ్ బర్త్, అన్ని డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇన్ కేస్ మిస్టేక్ అయితే మళ్ళీ సరి చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, డీటెయిల్స్ అన్నీ వన్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. ఓటీపీ మీకు వస్తుంది మీ మొబైల్కి. ఓటీపీ నెంబర్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయాల్సింది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ టు వెరిఫై ద ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ స్క్రీన్ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సెకండ్ స్టెప్, ఫోటో సిగ్నేచర్ మీకు అప్లోడ్ చేయడానికి ఇక్కడ ముందుగా మీరు ఫోటో సిగ్నేచర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంది కదా, ఫోటో అప్లోడ్ ఫోటో అనేది, ఫోటో దగ్గర ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ అప్లోడ్ చేసి అప్లోడ్ లేటర్. ఓకే, నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కగానే మీకు ఫోటో ఇది అప్లోడ్ అవుతుంది. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ చేయగానే మీకు ఫోటో సిగ్నేచర్ చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాప్చా కూడా ఉంటుంది, సెక్యూరిటీ పిన్, అది ఎంటర్ చేసి జస్ట్ అప్లోడ్ నొక్కండి. తర్వాత మీకు పేమెంట్ పే ఫీ ఆన్లైన్ ఇక్కడికి వస్తుంది. మీకు ఇక్కడ స్టేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్కి ఇచ్చాడు. ఇక్కడ మీరు పే యూజింగ్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ, యూజింగ్ ఐసిఐసిఐ అయితే హెచ్డిఎఫ్సి, సిండికేట్ బ్యాంక్, అలా ఏదైతే ఆ బ్యాంక్తో మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ పే యూజింగ్ ఎస్బీఐ కొట్టినట్టయితే మీకు డీటెయిల్స్ అడుగుతుంది. మీ కార్డ్ డీటెయిల్స్ కంటే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా మీ పేరు, అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఎగ్జామినేషన్ ఫీ కూడా చూపిస్తుంది. గో ఫర్ పేమెంట్ అని వస్తుంది. పేమెంట్ వచ్చిన తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫీ పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు లాస్ట్ ఫైనల్ ఇలా వస్తుంది. యువర్ ప్రొవిజనల్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ఫర్ నీట్ యూజీ 2019 అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ క్లిక్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ కంటిన్యూ పేజ్ స్టెప్ 4. ఓకే, ప్రింట్అవుట్ తీసుకోవడానికి దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఫీ పేడ్. ఓకే, ఫీ పే చేసిన ప్రూఫ్, ఆ స్లిప్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. 6 ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. ప్యాటర్న్ ఆఫ్ నీట్ యూజీ 2019 చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 180 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ జీవాలజీ కలిపి. ఇలా మీకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2 to 5 PM ఉంటుంది. ఫస్ట్ ఫిజిక్స్ మీకు 45 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మార్క్స్, అంటే ఈచ్ వన్ 4 మార్క్స్ అనమాట. మీకు కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, అలాగే బయాలజీ, బోటనీ జీవాలజీ 90 క్వశ్చన్స్. టోటల్గా 90 క్వశ్చన్స్ 360 మార్క్స్. టోటల్గా మీకు 180 క్వశ్చన్స్ ఉంటే 720 మార్క్స్. 180 క్వశ్చన్స్ 720 మార్క్స్. మీకు 3 hours అవుట్ డ్యూరేషన్ ఉంటుంది. మీరు పెన్ అండ్ పేపర్ బేస్ మీద చేయాల్సి ఉంటుంది. మీరు బబ్లింగ్ చేసి మీరు అప్లై చేయాల్సి, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఓకే, ఇది డీటెయిల్స్, లాస్ట్ డేట్ అండ్ ఈ డీటెయిల్స్ అంతా షెడ్యూల్ అంటే చూడాలనుకున్నట్లయితే మన లాస్ట్ వీడియో చెక్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.